వెజ్ బిర్యానీ కోసం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్‌ని స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత బౌల్ పెట్టేసి బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ గీ బాగా హీట్ ఎక్కాక అందులోనికి బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసి అందులోనికి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తూ దానిలోనికి మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ చిల్లీ ఆనియన్స్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోనికి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీని యాడ్ చేశాక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి అందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఆయిల్ సపరేట్ అంతే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ బాగా టేస్టీగా వస్తుంది. ఇలా మిక్స్ చేస్తూ బాగా ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తూ అందులోనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేశాక ఫ్రై చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యాక అందులోనికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేస్తూ క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక క్యాప్ తీసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ బాగా ఫ్రై అయ్యాక అందులోనికి రైస్కి సరిపడా వాటర్, 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ని యాడ్ చేశాక రుచికి సరిపడా ఉప్పును కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక అందులోనికి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని యాడ్ చేశాక బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులోనికి మనం సోక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని యాడ్ చేశాక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ అయ్యాక మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి రైస్ని బాయిల్ చేయాలి. అంతే 10 మినిట్స్ తర్వాత రైస్ రెడీ. కొత్తిమీర